సోనీ లివ్‌లో ఒక సరికొత్త వెబ్ సీరీస్ అయితే స్ట్రీమింగ్ అవుతుంది. ఆ వెబ్ సీరీస్ వచ్చేసి 36 డేస్. 36 డేస్ అనగానే ఆ రోజుల్లో ఏం జరుగుతుంది అనే ఒక ఆసక్తి పెరగడం ఖాయం. మరి అలాంటి ఒక ఇంట్రెస్టింగ్ టైటిల్ తోనే ఈ సిరీస్ అయితే రూపొందింది. మరి ఈ సిరీస్ లో మెయిన్ లీడ్ గా మన రామ్ చరణ్ గారి మొదటి సినిమా చిరుతలోని హీరోయిన్ నేహా శర్మ ఉంది కదా, ఆమెనే ఈ వెబ్ సిరీస్ లో మెయిన్ లీడ్ రోల్ గా చేసింది. ఈ వెబ్ సిరీస్ 8 ఎపిసోడ్లుగా ఉంది. మన తెలుగులో కూడా స్ట్రీమింగ్ అవుతుంది. మరి ఈ వెబ్ సిరీస్ ఎలా ఉంది అనేది మన రివ్యూలో తెలుసుకుందాం. కథ విషయానికి వస్తే గోవా సముద్ర తీరంలోని ఓ హౌసింగ్ సొసైటీ ఉంటది. అది ధనవంతులు మాత్రమే ఉండే ప్రదేశం అవ్వడం విశేషం. ఈ సొసైటీలో పక్కపక్కనే 4 కుటుంబాలు అయితే ఉంటాయి. ఆ కుటుంబాలలో మొదటిది వచ్చేసి రిషి రాధిక, రెండవది టోనీ, అతని భార్య సియా కూడా అక్కడనే ఉంటారు. మరో కుటుంబం వచ్చేసి లలిత, ఆమె భర్త వినోద్ కూడా అక్కడనే ఉంటారు. ఇక 4వ కుటుంబం వచ్చేసి బేని, ఆమె భర్త డెంజీ, కొడుకు రియాజ్, వీళ్ళ కుటుంబం కూడా అక్కడనే ఉంటారు. ఈ 4 కుటుంబాలు ఆ సొసైటీలో అందరు పక్కపక్కనే ఉంటారు. ఈ 4 కుటుంబాల పక్కనే ఉన్న మరో ఇంట్లోకి కొత్తగా అద్దెకు దిగుతుంది ఫరా, నేహా శర్మ. మరి ఆ 4 కుటుంబాలకు నేహా శర్మ నేను ఒక హెయిర్ హోస్ట్ గా పనిచేస్తున్నట్లు చెప్తుంది. అలాగే నా తల్లిదండ్రులు ముంబైలో ఉంటారని కూడా చెప్తుంది వాళ్ళకి. నేహా శర్మ ఫరా మంచి అందగత్తె, పైగా పెళ్లి కాని యువతి. పక్క కుటుంబాల్లో ఉన్న మగవాళ్ళు రిషి, టోనీ దృష్టి ఆమెపై పడుతుంది. ఇక ఆమెకు వాళ్ళిద్దరు ఎక్కడ దగ్గరైపోతారోనని వాళ్ళ పక్కింట్లో ఉన్న వినోద్ అయితే భయపడుతూ ఉంటాడు. అదే సమయంలో సియా స్నేహితురాలని అంటూ తారా అనే ట్రాన్స్జెండర్ టోనీ ఇంటికి వస్తుంది. ఆమెను ఎలా సాగనంపాలా అనే విషయాన్ని గురించి ఆలోచిస్తూనే ఫరాను ముగ్గులోకి లాగే ప్రయత్నాలు చేస్తుంటాడు టోనీ. ఈ నేపథ్యంలోనే ఫరా తరచూ మోహిత్ అనే యువకుడిని రహస్యంగా కలుసుకొని తిరిగి వచ్చేస్తూ ఉంటది. మరి అలాంటి పరిస్థితుల్లోనే ఆమె దారుణంగా హత్య చేయబడుతుంది. మరి ఆ హత్య ఎవరు చేసిర్రు ఆమెను, అందుకు కారణం ఏమిటి, అసలు ఫరా అక్కడికి ఎందుకు వచ్చింది అనే విషయాలు తెలుసుకోవాలంటే ఈ వెబ్ సిరీస్ చూడాల్సింది. మరి ఈ వెబ్ సిరీస్ ఎలా ఉంది అనేది పూర్తి డీటెయిల్లోకి వెళ్దాం. ఈ వెబ్ సిరీస్ కథ ఫరా హత్యతోనే మొదలవుతుంది. అయితే ఈ హత్యకు 36 రోజుల ముందు నుంచి ఏం జరుగుతూ వచ్చింది అనేదే కౌంట్ డౌన్ గా చూపించడం జరిగింది ఈ వెబ్ సిరీస్. ఫరా హత్య జరిగిన రోజు దగ్గర పడుతున్న కొద్దీ ఒక్కొక్క పాత్ర వైపుకు మనం అనుమానంగా చూస్తూ ఉంటాం. అలాగే ఫరా నేపథ్యానికి సంబంధించిన కుతూహలం కూడా పెరుగుతూ వస్తుంది మనకు. ఇలా అనేక కోణాలలో చూపించుకుంటూ ఒక్కొక్క ఎపిసోడ్ లో రివీల్ చేస్తూ ఎపిసోడ్ చివరి వరకు తీసుకెళ్తాం. అలాగే ప్రతి పాత్రకు ఆరంభం అలాగే ముగింపు కూడా ఉన్నాయి. పాత్రలన్నింటినీ రిజిస్టర్ చేయడంలో దర్శకుడు అయితే సక్సెస్ అయ్యిండు. సముద్ర తీరం, ఆ తీరంలోనే గృహ సముదాయంలోనే కథ అంతా నడుస్తుంది. కానీ మనకు పెద్దగా అయితే బోర్ కొట్టదు. దర్శకుడు ఎంచుకున్న కథ మరీ విభిన్నమైనది కాకపోయినా స్క్రీన్ ప్లే తోనే నెట్టుకొచ్చిండు. నిజానికి నెక్స్ట్ ఎపిసోడ్ లో ఏం జరుగుతుంది అనే ఆసక్తిని పెంచే లైనే కానీ దర్శకుడు తాపిగా నిదానంగా ఈ కథను చెబుతూ ముందుకెళ్ళిండు. ఈ సిరీస్ ను చూస్తున్నప్పుడైతే ఇంకొంచెం స్పీడ్ గా చెప్తే బాగుండు అని అనిపిస్తుంది. స్లోగా ఉన్నా కానీ ఎక్కడైతే బోర్ అయితే కొట్టదు మనకు. ఇక టెక్నికల్ పరంగా కూడా ఈ వెబ్ సిరీస్ కి సినిమాటోగ్రఫీ, నేపథ్య సంగీతం, ఎడిటింగ్ కూడా హెల్ప్ అయ్యాయనే చెప్పాలి. ఇక ఈ వెబ్ సిరీస్ గురించి చెప్పేది ఏమిటంటే, ఒక 4 కుటుంబాలు ఉన్న కాడ ఆశ, అసూయ, కోరిక, స్వార్థం, ఆవేశం, వ్యామోహం ఇవన్నీ జీవితాలను ప్రభావితం చేస్తుంటాయి. బలహీనత మనిషిని ప్రమాదాల వైపు నడిపిస్తుంటాయి. మరి ఇలాంటి సందేశాన్ని క్లుప్తంగా చూపించిన ఈ వెబ్ సిరీస్ లో అయితే ఈ వెబ్ సిరీస్ లో అక్కడక్కడ బూతులు, అభ్యంతరకరమైన సన్నివేశాలు కూడా ఉన్నాయి. అందుకని ఫ్యామిలీతో కాకుండా ఒంటరిగా చూస్తేనే బెస్ట్ అనిపిస్తుంది. సో ఫ్రెండ్స్, ఇది 36 డేస్ వెబ్ సిరీస్ కు సంబంధించిన రివ్యూ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తా. అంతవరకు బాయ్.